రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కుడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా దేవుడు మిమ్మలను ఆశీర్వదించి ఘనపరచునుగాక. చాలా ప్రాముఖ్యమైన కొన్ని మాటలను నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా దేవుని మాటలను శ్రద్ధతో ఆలకించడానికి ప్రయత్నించండి. दया करके ध्यान पूर्वक से हर बात सुनकर समझने के लिए कोशिश कीजिए. परमेश्वर की उपस्थिति में बैठा हुआ आप सब लोग या मैं हर प्रार्थना में अपने परमेश्वर के चरणों में बहुत सारे बातें उनके चरणों में अपना हमेशा रखते आते. प्रार्थना करने वाला की हर सोच विचार यही है, मेरा प्रार्थना परमेश्वर सुनकर जवाब दे दे. मेरा हर विनती परमेश्वर के और पहुँच कर मैं जो जो विनती कर रहा हूँ परमेश्वर के चरणों में, वो विनती परमेश्वर सुनकर मेरे को जवाब देना चाहिए. अगर जवाब नहीं आया तो मतलब अपना प्रार्थना सक्सेस नहीं हुआ. आज के दिन आपके सामने मैं एक अच्छी बात है, मैं आपको समझाने के लिए कोशिश करता हूँ. अपने प्रार्थना परमेश्वर के और पहुंचकर जवाब मतलब प्रत्युत्तर कैसा मिलेगा, कैसा प्रार्थना करेगा तो किस रीति के प्रार्थना प्रभु सुनकर जवाब देगा, वो बातें मैं आपके सामने में थोड़ी सी बातें मैं रखना चाहता हूँ. మన ప్రతి ప్రార్థనలకు ఫలము రావాలి, మన ప్రతి ప్రార్థన దేవుని యొద్దకు చేరి జవాబు రావాలి అని మనం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలో మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం, మన ఆశీర్వాదాల కోసం, మన ఆరోగ్యాల కోసం అనేకమైన అనుభవాలను దేవుని దగ్గర పెడతాం. ప్రభా నాకు ఆరోగ్యం ఇవ్వండి, ప్రభా నా పిల్లలను దీవించండి, ప్రభా నా ఆర్థిక పరిస్థితులను సవరించండి, ప్రభా నా భర్తను మార్చండి. ఎన్నో ప్రార్థన మనవులను మనం దేవుని యొద్ద పెడుతూ వస్తాం. అయితే పరిశుద్ధ గ్రంథం మనకు ఒక అద్భుతమైన సూత్రం చెప్తుంది. మనం చేస్తున్న ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళి మనకు దానికి ఫలం అంటే జవాబు ఎలా పొందుకోగలం. ఒకవేళ జవాబు రాకపోతే మన ప్రార్థన ఫెయిల్ అయిపోయినట్టే. ప్రార్థనను దేవుడు వినలేదా అంటే విన్నాడు, మరి జవాబు ఎందుకు రాలేదు? చాలా సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, చాలా అంశాల గురించి ప్రార్థన చేస్తాం, కానీ అంశాలుగానే ఉండిపోతున్నాయి. జవాబు ప్రత్యుత్తరం మనకు రాకపోవడానికి ఒక భయంకరమైన కారణం మన జీవన విధానంలో దాగుంటుంది. అది కనుక మనము తొలగించుకోగలిగితే తప్పక మన ప్రతి ప్రార్థనకు నా దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. चौदह मुश्किल हालेलुया. अपन जो किया हुआ हरी प्रार्थना परमेश्वर की ओर से जवाब मिलना है. अगर उत्तर नहीं मिला तो मतलब आपके प्रार्थना फेल हो गया. प्रार्थना सुना जरूर है मगर उसका और से उत्तर नहीं आया. जिसका बारे में अपना प्रार्थना किया, जिस विषय में परमेश्वर के चरणों में अपना विनती रखा, बस प्रार्थना करते आ रहे सालों सालों, मगर उनकी जवाब, उनके प्रत्युत्तर अपना आंखों के सामने नई दिखावट हो रहा. इसका कारण कुछ है. अपना परमेश्वर जिंदा परमेश्वर है, अपना हर बातें सुनकर जवाब देने वाला परमेश्वर है करके वचन में लिखा है. मगर बहुत दिनों से हम अपना प्रार्थना कर रहा, मगर प्रार्थना का उत्तर तो नहीं मिल रहा. अपना जवाब क्यों नहीं मिलता? परमेश्वर की और अपना प्रार्थना क्यों नहीं पहुंचता? उसका और से आशीष अपना प्रार्थना के जवाब क्यों नहीं मिलता? एक बड़ी कारण मैं आपके सामने में रखना चाहता हूं. अगर वो कारण समझकर आप वो कारण को कैसा
बदलावट करना अगर आप सीखेगा तो आपके मुंह से निकला हुआ हर प्रार्थना की जवाब आप जरूर मिलेगा. హల్లెలూయా. ఆ కారణాలు తెలుసుకొని, ఆ కారణాలు ఏంటో తెలుసుకొని దేవుని మహాసన్నిధానంలో మనం సవరించుకోగలిగితే మన ప్రతి ప్రార్థన దేవుని యొద్ద నుండి జవాబు మనం పొందుకోగలము. హల్లెలూయా. ఆ కారణం ఏంటో కొంచెం ఎక్కువ పెంచు. ఈరోజు నేను పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సుసమాచార్ उसका अध्याय 6 वचन 4. మత్తయి సువార్త 6వ అధ్యాయం స్పష్టంగా చదవండి. మీ దృష్టి పరిశుద్ధ గ్రంథం మీద మీరు జాగ్రత్తగా పెట్టండి. ప్రొనౌన్సియేషన్గా పిన్ టు పిన్ కాస్త నెమ్మదిగా చదవండి. నా 6వ అధ్యాయం 4వ వాక్యం ఇంకొంచెం పైన చదవండి. మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె కాక మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట ఒక గుంపుకి ఇష్టం. వారి పేరు పరిసయ్యులు. వారు ఏం చేశారో దాని ఫలం వారు పొందుకుంటారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇదిగో వారిలాగా మీరు ప్రార్థించక మీరు నీవైతే ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి నీ తండ్రి రహస్యమందున్నాడా. నీ తండ్రి రహస్యంగా నేను ఒక కంట కనిపెడుతున్నాడు. రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయము. అలాగూ కనుక నువ్వు చేయగలిగితే రహస్యములను చూచు నీ తండ్రి నీకు ఫలమిస్తాడు. హల్లెలూయా. ఆ ఒక్క మాట, రహస్యమును చూచు తండ్రి. హిందీలో చదువు మాట, ఇంగ్లీష్లో చదవండి. వాట్ ఈస్ నీ సీక్రెట్ లైఫ్ ఏంటో దానికే నువ్వు ఫలం పొందుతావు. చదువు హిందీలో. तब तेरा पिता गुप्त में परमेश्वर तुझे देखता है, तुझे प्रतिफल तेरा जिंदगी में जो गुप्त की जिंदगी है, वो गुप्त की जिंदगी में तुम जैसा है वैसा ही प्रतिफल तुझे ओ परमेश्वर देने वाला है. హల్లెలూయా. నా వైపు చూడండి దయచేసి. హల్లెలూయా. చదవము షర్గా. హల్లెలూయా. అవసరం చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. నా మాటలు శ్రద్ధగా వినగలిగితే నా ప్రభు కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు. ఈ రోజైనా నా దేవుని మాటలు మనము విని గ్రహించగలిగితే, మార్చుకోగలిగితే నా దేవుడు అద్భుతం చేయడానికి సమయాలు పట్టవు. రేపటి నుండే నిర్ణయము తీసుకున్న మరు క్షణము నుండే అద్భుతాలు నీ జీవితంలో నా దేవుడు చేయుటకు సమర్థుడు. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, సంగమా నువ్వు ప్రార్థిస్తున్నావు. ఒక సేవకుడిగా నేను ప్రార్థిస్తున్నా, సంఘముగా మీరు ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థనలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి, మన ప్రార్థనలో ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి, మన ప్రార్థనలో ఎన్నో ఆశలు ఉన్నాయి. అవన్నీ మన ప్రభు దగ్గర పెడుతూ వస్తున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, సంగమా, నా సేవకుడా, నా కుమారుడా, నా కుమార్తె, రహస్యములను చూచే తండ్రిని నేను ఎలాంటి దేవుడనో తెలుసా? రహస్యమందు చూచు నీ తండ్రి. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఫలమిస్తాడు. దేవుడు
దేన్ని చూసి ఫలమిస్తాడు అని బైబిల్ చెప్తుందని అంటే, మన రహస్య జీవన విధానాన్ని చూసి ఆయన మనకు ఫలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. परमेश्वर की वचन में लिखा है, मैं तुझे गुप्त की जिंदगी, रहस्य की तेरा जिंदगी को मैं देखकर तुम जैसा है ऐसा ही फल मैं तुझे दूंगा. जो बाहर दिखावट करने वाला जिंदगी को मैं देख के मैं तुझे फल नहीं दूंगा, मगर तेरा जो रहस्य की जिंदगी है, तेरा चलना, तेरा चाल चलन, तेरा देखना, तेरा बातें, तेरा सोचे, तेरा मन में, इधर देखो. हालेलुया. मैं सेल्फी खींच रहा हूं, सेल्फी में मेरा चेहरा जैसा है ऐसा फोटो आएगा. मैं आपको ये बताना चाहता हूं, सेल्फी आपका हृदय में एक बार खींचो, आपके मन में एक सेल्फी ले लो. हालेलुया. मुंह पे सेल्फी लेगा तो मुंह पिक्चर में आ जाएगा, तुम जैसा है ऐसा आ जाएगा. सेल्फी मतलब अपने आप को फोटो खींचना. आज के दिन परमेश्वर के वचन में प्रभु बता रहा, तुम अपने आप को हृदय में एक बार ध्यान रखो, तेरा गुप्त की जिंदगी कैसा है. रहस्य జీవితం, సీక్రెట్ లైఫ్. బాగా వినండి. దేవుడు మన జీవితాలలో ఒక ఘనమైన ఆశీర్వాదాలు మన బ్రతుకులో పొందకపోవడానికి ఒక పెద్ద ప్రమాదం ఏంటో తెలుసా? మనం బయట బ్రతుకుతున్న విధానం వేరు, మన అంతరంగాలు వేరు, సమాజంలో జీవిస్తున్న జీవితం వేరు, సొసైటీలో మనం బ్రతుకుతున్న అనుభవాలు వేరు, సంఘంలో మనం ప్రవర్తిస్తున్న ప్రవర్తన వేరు. అంత ఆ యొక్క సమాజం, సంఘం బయట మనం జీవిస్తున్న జీవితం వేరు. ఇది దేవుడు మనలను ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. బాగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. రహస్య జీవితం సరిగ్గా లేకపోతే ఎన్ని ప్రమాదాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. अगर गुप्त की जिंदगी सही नहीं है तो कितना परमेश्वर की क्रोध अपना ऊपर, अपना परिवार का ऊपर आता. अगर आपकी गुप्त की जिंदगी सही ढंग से है, प्रभु जरूर तुझे, तुम्हारा परिवार को एक ना एक दिन जरूर उठाएगा. हालेलुया. क्योंकि एक इंसान आपकी बाहर जो आपकी जो चाल चलन, आपकी दिखावट, आपकी बातें, आपकी सोच नहीं देख सकता, मगर आपके मुंह से निकला हुआ हर बातें वो देख सकता, मगर आपके मन वो नहीं समझ सकता. अपने परमेश्वर अपना हृदय को देखने वाला है. రహస్య జీవితము. చెప్పండి, నోరు తెచ్చి గట్టిగా చెప్పండి ఏంటి? చెప్పండి స్వరమెత్తి గట్టిగా. ఏం జీవితం? నా రహస్య జీవితాన్ని అనండి. మీ హృదయం మీద చేయి పెట్టుకోండి. अपने मन पर एक बार हाथ लगाओ, परमेश्वर से एक ही बात करो. నా రహస్య జీవితాన్ని చూస్తున్న నా దేవుడు దానికి తగిన ఫలం ఇస్తాడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. దేవుని ఘనమైన పనిలో పరిశుద్ధ గ్రంథం అంటుంది, దేవుని బిడ్డలారా, పవిత్ర గ్రంథంలో ఏలియా లాంటి సేవకుడు లేడు అని బైబిల్ చెప్తాది. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరి దైవజనుల జీవన విధానాలు ప్రత్యేకం. అందులో ఒక ఆయన మోషే, రెండు ఏలియా. ఏలియా జీవన విధానంలో ప్రత్యేకత ఏంటి? అద్భుతాలు ఏలియా కంటే ఎలీషా ఎక్కువ చేశాడు. ఏలియా జీవితానికి ఎలీషా జీవితాన్ని, ఏలియా కంటే పరిశుద్ధుల జీవితాల్లో తేడా ఏముంది అని అంటే ఒక బలమైన వ్యత్యాసం ఏలియా జీవితంలో దాగింది. బాగా వినండి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఒకరోజు ఏలియాను నా దేవుడు సారేపతు అనే గ్రామానికి ఒక విధవరాలు ఇంటికి పొమ్మన్నాడు. ఏలియా, ఇంకా సంవత్సరమున్నర వర్షం పడదు, ఈ ప్రాంతంలో కేరేతు వాగు దగ్గర నీళ్ళు ఎండిపోయాయి. ఇదిగో సారేపతు అన్న గ్రామంలో ఒక్క విధవరాలు ఉంది. చెప్పండి, ఏవిడ ఆవిడ? చెప్పండి గట్టిగా. విధవరాలు, భర్త లేని ఆవిడ ఉంది. ఆవిడకు ఒక చంటి పిల్లోడు ఉన్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు. నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను నీతో చెప్పేంత వరకు ఆ ఇంటిలో ఉండు, నేను నీకు అన్నం పెడతాను అని చెప్పాడు. ఏలియా వెళ్ళాడు, ఆ విధవరాలతో మాట్లాడాడు. ఏలియా పై గదిలో ఉంటున్నాడు, ఆ విధవరాలు కింది రూములో ఉంటుంది. ప్రతిరోజు పిడికెడు పిండి తీసుకొని రొట్టె చేస్తుంది.
ఏలియాకు పెడుతుంది. నీళ్ళు తాగుతున్నాడు, ఆహారం తింటున్నాడు, ఆయన జనములో ఆయన ఉంటున్నాడు. కింద విధవరాలు కూడా ఉంటుంది. ఆవిడకి ఒక పిల్లోడు ఉన్నాడు, వయసులో ఉన్న పిల్లోడు కాదు, చాలా చిన్న పిల్లోడు. అంటే ఆ వయసును బట్టి ఆ విధవరాలని మనం గెచ్చేయొచ్చు. ఒక 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విధవరాలు. హల్లెలూయా. ముసలావిడ ఏం కాదు. భర్త చనిపోయాడు అని అనగానే, విధవరాలు అనగానే 50-60 ఏండ్ల మనిషి అనుకోకూడదు. బైబిల్ చెప్తుంది సంవత్సరమున్నర ఏలియా పై గదిలో ఉన్నాడు, ఏలియా కింది గదిలో విధవరాలు ఉంది. ప్రతిష్టను కాపాడుకున్నారు, పరిశుద్ధతను కాపాడుకున్నారు, నమ్మకత్వాన్ని కాపాడుకున్నారు. ఏలియా సంవత్సరమున్నర ఒక్క స్త్రీతో ఒకే ఇంట్లో ఒంటరిగా ఉన్న రహస్య జీవితం పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. హల్లెలూయా. చదం గట్టిగా హల్లెలూయా. ఏలియా తప్పు చేయడానికి 1000% అవకాశాలు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో మరొక మనిషి లేరు. దేవుని బిడ్డలారా, నా మాటలు జాగ్రత్తగా వినండి. అదృశ్యుడైన దేవుడు పరిశుద్ధుల దీవెనకు కారణం ఏంటో తెలుసా? యోసేపు వెంబడి యోసేపు తండ్రి లేడు, యోసేపు వెంబడి యోసేపు తల్లి లేదు. యోసేపును ఇదిగో ఎవ్వరు లేని ఆ గదిలో, ఆ యొక్క అంతఃపురములో అనబడుతున్న పోతీఫరు ఇంట్లో, పోతీఫరు గారు లేని కాలములో ఆవిడ తన భార్య ఆయనను బలవంతం చేస్తూ ఉంటే, యోసేపు తప్ప, పోతీఫరు భార్య తప్ప మరొక వ్యక్తి ఎవరు లేరు. అయితే వాళ్ళు ఎందుకు దీవించబడ్డారు? ఎందుకు వారి దర్శనాలు బాగుపడ్డాయి? ఎందుకు భవిష్యత్తులో రాజులుగా, మహారాణులుగా, ఉన్నతమైన స్థాయిలో పరిశుద్ధులు బ్రతకడానికి ఒక బలమైన కారణం ఏంటో తెలుసా? బాహ్య ప్రపంచంలో కాదు, రహస్య జీవితంలో కూడా వాళ్ళు దేవునితో అద్భుతకరంగా బ్రతికారు. హల్లెలూయా. సవాలు హుషారుగా హల్లెలూయా. దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మనతో మాట్లాడే మాట అంటే తెలుసా? సంగమా, నువ్వు ప్రార్థిస్తున్నావు. విశ్వాస బిడ్డలారా, నువ్వు ప్రార్థిస్తుంటున్నాను. परमेश्वर की चरणों में तुम प्रार्थना कर रहे, मेरे परिवार में कुछ बदलावट आ जावे, मेरे बच्चों में बदलावट आ जावे, मेरा बीमारियों में बदलावट आ जावे, मेरा परिवार आगे बढ़ने के लिए परमेश्वर की चरणों में बहुत सारा दिन उपवास रखते हैं, बहुत सारा घंटों तक प्रार्थना में रखते हैं, मगर बहुत सारे परिवारों में परमेश्वर की ओर से कुछ आशीष बिल्कुल नहीं दिख रहा। बहुत सारा वक्त परमेश्वर के दास होने के बाद अपने विश्वासी लोगों को देखकर कभी कभी ऐसा लगता, इन लोग क्यों आगे नहीं बढ़ रहे, इनका जिंदगी में आशीष क्यों नहीं हो रहा। इतना प्रार्थना कर रहा मैं इनके परिवार के लिए, इनके फिनेंशियल मैटर के लिए, इनकी चंगाई के लिए इतने प्रार्थना कर रहा हूं, कुछ समझ में नहीं आ रहा, क्यों इनका जिंदगी में आशीष नहीं आ रहा। बहुत बार बहुत सारे परिवारों को देख के हमको भी अजीब लगता, अरे इतना ज्यादा मेहनत कर रहा, इस परिवार के लिए इतना प्रार्थना कर रहा, कुछ बदलावट नहीं, क्यों मतलब वो उनकी रहस्य की जिंदगी बहुत फर्क है, क्योंकि परमेश्वर देख रहा, अपने आंखों के सामने तो दिख रहा अच्छा, మన కళ్ళ ముందు ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి విశ్వాసురాలిగా కనబడుతుంది. చాలా పర్యాయాలు ఎందుకు ఈ కుటుంబం బాగుపడడం లేదు అని సేవలో చాలా పర్యాయాలు కొన్ని కుటుంబాల కోసం ఆలోచన అధికమవుతుంది. ఎందుకు ప్రభువా ఈ కుటుంబంలో మార్పు జరగడం లేదు, ఎందుకు ఈ కుటుంబం దీవించబడడం లేదు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా అని వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వారి అనారోగ్యాలను గురించి ప్రార్థిస్తున్నా కూడా వాళ్ళ జీవితంలో మార్పు లేకపోవడానికి గల కారణం ఏంటి అని చాలా రోజులు ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు ఇచ్చిన జవాబు ఏంటంటే, వారు బయట ప్రపంచంలో బ్రతికే విధానం వేరు, వారి వ్యక్తిత్వ అంతరంగాలు వేరు. రహస్యములను చూచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సవాలు గట్టిగా హల్లెలూయా. రహస్యమందు చూచి, నీ రహస్యమును చూచి, तेरा गुप्त के जिंदगी को देखकर अगर आशीष करना या नहीं करना वो डिसाइड करेगा। दिखने में तो तुम एकदम बढ़िया दिख रहा, मगर तेरा रहस्य की जिंदगी में बहुत अजीब का जिंदगी तुम जी रहे, किसी को पता नहीं।
तुम कौन है तुम ही जानते, तुम्हारा परमेश्वर जानते। ध्यान पूर्वक से मेरा परमेश्वर की बातें समझने के लिए कोशिश कीजिए. చాలా జాగ్రత్తగా వినండి. అందుకే దైవజనుడైన దావీదు ఒకరోజు ప్రార్థన చేస్తాడు. परमेश्वर के दास दाऊद एक दिन प्रार्थना करना, वही भजन संगीत 19वां अध्याय 12 वचन, भजन संगीत 19वां अध्याय 12 वचन, 31वां अध्याय 4 वचन, 31వ అధ్యాయం 4వ వాక్యం, 19వ అధ్యాయం 12వ వాక్యం చదువుంటారుగా. కీర్తనల పుస్తకం 19, 12. లేదా కీర్తనల పుస్తకము 19వ అధ్యాయం, అమ్మా బైబిల్ ఉన్నాయా? చదువు వస్తుందా? నేను రహస్యముగా చేసినటువంటి తప్పులను క్షమించి నన్ను నిర్దోషినిగా, దయతో నన్ను నిర్దోషినిగా తీర్చుము. ఇది ఒక దైవజనుడి ప్రార్థన. బాగా వినండి. ప్రార్థన ఎప్పుడు నీ కుటుంబ పరిస్థితులు, ప్రార్థన ఎప్పుడు నీ పిల్లల పరిస్థితులు, ప్రార్థన ఎప్పుడు నీ ఆర్థిక పరిస్థితులు, ప్రార్థన ఎప్పుడు నీ అనారోగ్య పరిస్థితులు, బాహ్యంలో కనబడే ప్రభా నాకు ఇది ఇవ్వు, ప్రభా నా కుటుంబ పరిస్థితులు మార్చు, ప్రభు నా పిల్లలను మార్చు, ప్రభు నా పరిస్థితులను మార్చు అని ఎప్పుడు ఈ రకంగా ప్రార్థన చేస్తున్నావే, ఒక్కసారి నేను చెప్పినట్టుగా ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు ఎలా అద్భుతాలు చేస్తాడో చూడు. ఎలా ప్రార్థించాలో తెలుసా? దేవా, నా రహస్యాన్ని నీవు చూసే దేవుడవా, నా రహస్యాన్ని నీకు మరుగు చేయలేను, నేను ఏది దాచగలను. ఒకరోజు దైవజనుడైన దావీదు అంటాడు, నేను నీకు దాచుకోవాలని రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎక్కి దాక్కోవాలనుకున్నాను, కానీ అక్కడ నువ్వు ఉన్నావు. సముద్రంలోనికి వెళ్ళి దాక్కోవాలనుకున్నాను, అక్కడ నీవు ఉన్నావు. ప్రపంచానికి, ప్రాంతాలకి, గ్రామాలకి దూరంగా వెళ్ళి అరణ్యంలో, అడవిలో ఉండాలని అనుకున్నాను, అక్కడ కూడా నీవు ఉన్నావు. నువ్వు లేని చోటేది? నేను నీకు దాక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నాతో కావడం లేదు. కారణం, నీవు సర్వాంతర్యామిగా ప్రతి చోట నీవు నన్ను చూచుచున్న దేవుడవో. హల్లెలూయా. అందుకే ప్రభువా, నేను నీ ముందు నేనేది దాచలేను కనుక, నీ ఎదుట నేనేది మరుగు చేయలేను కనుక, ఒక దైవజనుని ఎదుట, నా భర్త ఎదుట, నా భార్య ఎదుట, నా పిల్లల ముందు, నా సంఘం ముందు, నా స్నేహితుల ముందు నేను మేనేజ్ చేయగలను, నేను కప్పిపుచ్చగలను, నేను నటించగలను, మంచి మంచి మేధావులను కూడా నేను ఒప్పించగలను. కానీ నీవు నా రహస్య జీవితాన్ని తేటగా చూచే దేవుడవు కనుక, దేవా, నా ఫలము, నా ఆశీర్వాదం, నా కుటుంబంలో ఒక అద్భుతమైన మార్పు రాకపోవడానికి నీకు నాకు మధ్యలో నా రహస్య జీవితం అడ్డుగా నిలబడుతుంది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి సంగమా. నీ రహస్య జీవితం నీకు, నీ మహిమ కలిగిన దేవునికి ఒక అడ్డు బండగా నిలబడి, నా దేవుడు నిన్ను దీవించాలని, నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నీ కుటుంబ స్థితిగతులు మార్చాలని నేను ఆశపడతాడు. కానీ మార్చుకోలేని నీ రహస్యపు అలవాట్లు, మార్చుకోలేని నీ రహస్యపు జీవన విధానాలు ఎవ్వడికి కనబడకుండా, కుటుంబానికి కూడా దొరకకుండా, నా దేవుని బిడ్డలారా, సంఘంలో కనబడకుండా, సమాజంలో కనబడకుండా, దైవజనుల్లో కనబడకుండా, నీ అంతరంగంలో నిన్ను నీవు మభ్య పెట్టుకొని నీవు బ్రతుకుతున్న నీ బ్రతుకుందే, ఆ బ్రతుకు నీవే చేజేతులారా దేవుని ఆశీర్వాదం నీ కుటుంబంలోకి, నీలోనికి రాకుండా నువ్వే అడ్డగించుకుంటున్నావు. హల్లెలూయా. చాలా హుషారుగా హల్లెలూయా. అందుకే వాక్యం ఇలా ప్రార్థన చేశారా ఎప్పుడైనా? నా రహస్య జీవితాన్ని, ఓ ప్రభా, నీకు తెలియందేముందయ్యా, తెలియందేముంది. బాగా వినండి, మీ తలల పైకి ఎత్తండి. నువ్వు తప్పు చేయంగా ఎవరైనా చూస్తే వాళ్ళ ముందు కళ్ళలో కళ్ళు పెట్టి మనం చూడలేం. కారణం, అతడు మన తప్పు చేయంగా రెడీ హ్యాండెడ్గా చూశాడు కనుక అతని దగ్గరికి రాగానే ఎక్కడో తలదించుకునే పరిస్థితులు వచ్చేస్తాయి. కారణం, అతని దగ్గర నేనేమి మరుగు
చేయలేని గనక. ఒక మనిషికి మనం అంత భయపడతాం కదా. गलत करते समय में कोई इंसान देखेगा तो उनका सामने खड़ा होने के लिए भी डर लगता ना, क्योंकि वो देखा ना. एक इंसान का सामने अपन खड़ा होने के लिए हिम्मत नहीं होता, तो तुम मंदिर आ रहा, आराधना में बैठ रहा, हाथों में पवित्र शास्त्र पकड़ के जी रहा, कलश में सबके साथ बैठ रहा, गाना गा रहा, आराधना में शामिल हो रहा, प्रभु भोजन खा रहा. हालेलुया. రోజు మన మందిరానికి వస్తున్న ఒక సిస్టర్, ఆవిడ ఇప్పుడు లేదు, కొన్ని నెలల నుంచి మందిరానికి వస్తూ సంవత్సరాల నుంచి ఆరాధనకు వస్తున్న బిడ్డ ఆవిడ. ఒక రోజు నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు నాకు ఆవిడ జీవితాన్ని చూపించి, ఆమె చేయి దాటిపోయింది, మరొకరితో ఇల్లీగల్గా అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది అని ఆ మనిషిని, తనను నాకు చూపించాడు దేవుడు. అయ్యా చూపిస్తాడంటే చూపిస్తాడు. హల్లెలూయా. కానీ నేను ఆమెకు ఎలా చెప్పాలి? ఒక ఆడ మనిషికి నువ్వు ఇలా తప్పిపోయావని చెప్పితే ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటుందని చెప్పి చాలా రోజుల నుంచి నేను మరుగు చేసుకుంటూ వచ్చాను. ప్రార్థన చేసినప్పుడల్లా ప్రభు నాతో చెప్తున్నా, నువ్వు వెళ్ళి చెప్పు అని. ఆ రోజు నా ఎంబడి కృప ఎవరు వచ్చారు, కృపే. అక్కని తీసుకెళ్ళలేదు. ఒక ఆడ మనిషి ముందు చాలా షేమ్గా ఫీల్ అవుతుందని, తోడుగా ఉండాలని కృపను తీసుకుని వెళ్ళాను ఎంబడి. నేను యథావిధిగా ఎప్పుడు విజిటింగ్ చేసినట్టే వెళ్ళాను. నాకు మంచినీళ్ళు ఇచ్చింది. బాగున్నారా అని అన్నాను. అన్నయ్య బాగున్నాను అన్నది. టీ పెట్టమంటారా అని అన్నది. పెట్టు అని అన్నాను. టీ తీసుకొచ్చి ఇచ్చారు. బాగున్నావా అని అన్నాను. బాగున్నా అని అన్నది. అన్న ఏమన్నా స్నాక్స్ తింటారా అని అన్నది. తీసుకురా అని అన్నాను. స్నాక్స్ తీసుకొచ్చింది. బాగున్నావా అని అన్నాను. ఒకసారి బాగున్నావా అని అడగాలి కానీ ఈయన 3 సార్లు అడిగాడు ఏంటి అని అన్నారు. అనుకున్నది ఆమె. पानी देते समय पूछा अच्छा है क्या, चाय देते समय में पूछा अच्छा है, स्नैक्स देते समय में पूछा अच्छा है. उनको शक आ गया. इतना बार पूछ रहा अच्छा है, क्या बात है बोली वो औरत. मैंने बोली मेरे को लग रहा तुम अच्छा नहीं है, నాకు అనిపిస్తుంది నువ్వు బాగా లేవని, అందుకే అడుగుతున్నాను అని అన్నాను. పులిపిటి మీద నిలబడి మాట్లాడుతున్నాను. నా కాళ్ళ మీద పడి ఏడవడం స్టార్ట్ చేసింది. అన్నా నేను తప్పిపోయాను, నేను పరాయి పురుషుడితో అక్రమ సంబంధాలలో ఒక 4-5 నెలల నుంచి నేను దాటిపోతున్నాను. ఏం చేస్తున్నాను నాకే తెలియడం లేదు, తెలియకుండానే దాటిపోతున్నాను. మార్చుకోవాలనుకుంటున్నానే కానీ తెలియకుండానే నేను తప్పు చేస్తున్నాను అని ఏడవడం ప్రారంభించింది. నేను అన్నాను, చూడు నీ సంసారాన్ని పాడు చేసే సేవకుని కాదు నేను. ఈ మాట మీ ఆయనకు చెప్తే నేను చంపేస్తాడు, కానీ నేను మీ ఆయనకు చెప్పా. అయితే ఒకటి సత్యం, దయచేసి మందిరానికి రాకో. నువ్వన్నీ దాచిపెట్టుకొని నీ భర్తను కాదు, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మోసం చేస్తున్నావు. నీ మీద ఉన్న ఆత్మ, నా సంఘంలో యవన బిడ్డలు ఉన్నారు, చాలామంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తాడు. దయచేసి రావద్దు అని చెప్పి ఆ మనిషికి ఆ మాట చెప్పి నేను బయటకు వచ్చేసాను. ఎందుకు చెప్తున్నాను మీకు ఈ మాట అని అంటే, రహస్యాలు చెప్పినందుకే నాకు చాలామంది దూరం అయ్యారు. మీరు కూడా ఎవరైనా పోయినా నాకు పర్వాలేదు, రహస్యాలు తప్పక చెప్తాను నేను. హల్లెలూయా. నువ్వు మార్చుకోకపోతే రేపు నీ ముందే చెప్తాను నేను. జాగ్రత్తగా సంగమా, దేవుని చేత విమోచించబడిన ప్రజలం మనం. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు, యేసుక్రీస్తు అనే ప్రశస్తమైన రక్తంలో కడగబడ్డ దేవుని బిడ్డవు. నా ప్రభు ప్రేమను బట్టి నీతో నాతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రభు అంటున్నాడు, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఏ ఫలం కోరుకుంటున్నావు నువ్వు బ్రదర్? ఏ ఫలం కోరుకుంటున్నావు? భరత్, పిల్లల్ని పక్క పెట్టు, రేయ్ వెనకెళ్ళు. ఏ ఫలాన్ని కోరుతున్నావు? ఇదిగో రావైపు చూడండి. ఏ బీజ్
जमीन में इसको गाड़ने के बाद ये जमीन में जो बीज डाला है वही ऊपर आएगा, जो अंदर है वही एक ना एक दिन ऊपर जमीन फाड़ के वो बीज जो था वही बाहर आएगा। बाहर जो आया हुआ पत्ता को देखकर पहचान सकता बीज क्या था। तुम्हारा जिंदगी में, हमारा जिंदगी में जो गुप्त में था वो ये एक ना एक दिन बाहर आएगा। హల్లెలూయా। ఏ విత్తనం రహస్యంగా ఉందో అదే రేపు చెట్టుగా మొలుస్తుంది. చెట్టు వేరు, విత్తనం వేరు కాదు. విత్తనం దాచబడింది, అది రేపు చెట్టుగా బయటకు వస్తుంది. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు, సేవకుడా, విశ్వాస ఎవరైనా కానీ ఈరోజు దావీదు చేసినట్టుగా ఈ బల్ల ఆరాధనలో ఒక్కసారి ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. దేవా, నా రహస్యములను నేను నీకు మరుగు చేసే వ్యక్తిని కాదు. నన్ను నేనుగా ఇంకా అజ్ఞానంగా నేను బతకడానికి ఇష్టం లేదు. దేవుని సముఖంలో, దేవుని సన్నిధానంలో మోకరించిన నా సంగమా, దేవుని వాక్యం ద్వారా నేను మీకు చెప్తున్నాను, రహస్యములను చూచే దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. చదమా హుషారి, హల్లెలూయా. అందుకే కీర్తన పుస్తకం భజన సంగీత 31 అధ్యాయ 4వ వచనం, 31వ కీర్తన 4వ వాక్యం చదవండి దయచేసి. నా ఆశ్రయ దుర్గము నీవే. ఇదిగో ఇదిగో నా మాట వినండి బ్రదర్. నన్ను చిక్కించుకొనుటకై, నన్ను పట్టుకోవడానికై, నన్ను పాడు చేయడానికి, నన్ను శాపగ్రస్తంగా మార్చడానికి శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించు ప్రభువా. ఇక ఇలాంటి ప్రార్థనలు చేయాలి. ప్రభా, ఎవడి మనసులో ఏముందో నాకు తెలియదు. నేనైతే అందరితో చాలా సన్నిహితంగా, ప్రేమగా ఉంటున్నాను. ఎవరి అంతరంగంలో నా మీద ఏ అభిప్రాయాలు ఉన్నాయో తెలియదు. నా కీడు చేసేవారు ఉంటారు లోకల్లో, నన్ను పాడు చేసేవారు ఉంటారు, నా కుటుంబాన్ని పతనం చేయాలని ఆలోచన చేసేవారు ఉంటారు. అయ్యా, ఎవరి అంతరంగాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. అయితే నీ సముఖంలో నేను ప్రార్థన చేస్తున్నాను, రహస్యంగా నన్ను పాడు చేయాలని, నన్ను శాపగ్రస్తునిగా మార్చాలని ఎవరైతే పన్నాగాలు చేస్తున్నారో ఆ పన్నాగాలలో నేను చిక్కిపోకుండా నాకు సహాయము చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేయి. ఇలాంటి ప్రార్థన అవసరం. కారణం, ఈ కాలంలో ఎవరు ఎలా ఏంటో, ఎవరి వ్యక్తిత్వాలు ఏంటో తెలియదు. ఎవరి అంతరంగాల్లో ఏమున్నాయో తెలియదు. ఒక విశ్వాసిని, ఒక సేవకుని ఎవరిని నమ్మలేని దినాలలో మనం బతుకుతున్నాం. ఇది ఫ్రాంక్. ఇది ఎవరిని నమ్ముతాం? ఎవరి అంతరంగంలో ఏముందో ఎవరికి తెలుస్తుంది? అందుకే ప్రతిరోజు మనం ప్రార్థించాలి. ప్రభువా, నాకు పొంచి ఉన్న ప్రమాదాలు, ఏ మనుష్యుడు కుయుక్తిగా రహస్యంగా ప్లాన్ వేస్తున్నాడు. ఒకరోజు 2010 సంవత్సరం, 12-13 సంవత్సరాలు ఇలాగే నేను వాక్యానికి ప్రారంభించాను. ఈ ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఇద్దరు విశ్వాసులను మన చర్చికి పంపాడు. చూడండి, ఆరాధన విడిచిపెట్టి ఆదివారం ఎవడు బిజులో వాళ్ళు ఉండాలి కదా, అయ్యగారు ఇద్దరు విశ్వాసులను మన చర్చికి పంపించాడు. ఎందుకో తెలుసా? ఈ అయ్యగారు ఏం చెప్తాడో మొత్తం రికార్డ్ చేయండి. ఈ అయ్యగారు ఏం చెప్తాడో రికార్డ్ చేయండి అని పాపం వాళ్ళ జేబులో ఆయన సెల్ ఫోన్ రికార్డ్ బయట ఆన్ చేసి అలా జేబులో పెట్టి అలా కూర్చోబెట్టాడు. నేను ఈ వాక్యాన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆత్మదేవుడు నాతో చెప్తున్నాడు, వాళ్ళిద్దరూ నీకు ప్రమాదం చేయాలని ఆలోచనతో వచ్చారని. నేను వాళ్ళని లేపాను. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చావు అని అడిగితే ఆయనకి భయం అయిపోయింది. ఒక పాస్టర్ గారు సెల్ ఫోన్ రికార్డ్ ఆన్ చేసి మీ వాక్యంలో ఏమేం మాట్లాడతారో ఆ రికార్డ్ చేయడానికి పంపించాడు. హల్లెలూయా. మన దగ్గర జరిగిన విషయం చెప్తున్నాను. ఆయన ఆరాధన మీద సోయి లేదు.
ఆయన విశ్వాసులను కట్టే సోయలేదు. నాలో లోపాలను ఎక్కడ దిద్దామని ఏమన్నా అంటే ఆన్లైన్లో పెట్టేసి ఈయన సేవను పాడు చేద్దామని ప్లాన్లో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ దుష్ట మనిషి పన్నాగాలలో మనలను దేవుడు చిక్కనివ్వడు. ఆమేన్. చదముషారుగా హల్లెలూయా. నా సంగమా, జాగ్రత్తగా వినా. నీ కుటుంబంలో, నీ జీవితంలో యవనస్తులారా, మీ భవిష్యత్తు సక్సెస్కి, మీ ఎడ్యుకేషన్లో సక్సెస్కి, మీకు ఒక మంచి లైఫ్ రాకపోవడానికి కూడా ఒక భయంకరమైన ప్రమాదం ఉంది. నీకు నీ దేవునికి మధ్యలో దాగి ఉన్న సీక్రెట్ లైఫ్. చాలా జాగ్రత్తగా వినండి. నీ తల్లి నీ కొరకు ప్రార్థిస్తుంది, నీ తండ్రి నీ కొరకు ప్రార్థిస్తున్నాడు, దైవజనుడు నీ కోసం ప్రార్థిస్తున్నాడు. కానీ పిల్లలు ఎవ్వడికి తెలియకుండా తల్లిదండ్రులను, సంఘాన్ని, సేవకులను కళ్ళు కప్పి వారి రహస్య జీవితాలు వేరుంటున్నాయి. కనుక ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీళ్లు విడిచినా, ఎన్ని ఉపవాసాలున్నా ఈ పిల్లల జీవన విధానంలో సక్సెస్ కావడం లేదు. మాటి మాటికి ఫెయిల్ అవుతున్నారు, మాటి మాటికి జీవితాల్లో ఓటమి చవిచూస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఎక్కడో అదృశ్యంగా దాగి ఉన్న రహస్య జీవితము. హల్లెలూయా. నా ప్రభు రహస్యాన్ని చూస్తున్నవాడు గనక, నీ రహస్యాన్ని చూసే నీకు ఫలమిస్తాడు గనక, నీ రహస్యం మంచి మనస్సాక్షితో దేవుని ఎదుట నువ్వు బతకగలిగితే, तेरा गुप्त की जिंदगी अगर सही ढंग से है तो परमेश्वर जरूर तुझे आशीष देगा, आशीष देगा। अगर गुप्त की जिंदगी सही नहीं है, तुझे क्या क्या होना, तुम्हारा जिंदगी में क्या क्या होता, मैं 2-4 बातें मैं आपको बता के समाप्त करता। हालेलुया। एक दिन परमेश्वर की सेवकाई में पास्टर साहब पतरस, उनके जमाने में सेवकाई हो रहा, एक मस्त आराधना चल रहा, उनके कलश में 3000 से भी ज्यादा लोग हैं, हर दिन प्रार्थना हो रहा। एक परिवार, देखो इधर, एक परिवार आया पास्टर साहब के पास। वो परिवार का नाम, भैया का नाम है अननिया, दीदी का नाम है सप्पीरा। అననీయ, సప్పీరా అనే ఒక ఫ్యామిలీ, వీరు 3000 మందిలో ఉన్న కుటుంబం। ఏ परिवार आया, जैसा आया पास्टर जी की बोला, पास्टर साहब जय मसीह, पास्टर साहब प्रेज द लॉर्ड। पास्टर ने बोला, बोलो क्या बात है? नहीं, सेवकाई के लिए कुछ धान मैंने लाया, मेरे खेती था वो बेचा। हमने मियाँ बीवी एक दिन विचार किया, जो खेती है अपना वो बेचकर परमेश्वर की सेवकाई में दे देंगे। बहुत 1 महीना 2 महीना पहले हम विचार कर रहे थे, बीच में अच्छी रेट आया तो हम लोग बेच डाला, वही पैसा हमने लाया। ये अच्छा काम किया, बुरा काम किया? మంచి పని చేశారా, చెడు పని చేశారా? చెప్పండి, మంచి పని చేశారా, చెడు పని చేశారా? मगर पास्टर साहब चलो 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 आ रहा करके नहीं बोला। वो बोला, भैया आपने तो जो खेत बेचने के लिए तुम विचार किए थे, जितना रकम आता वो पूरा रकम हम मंदिर में देते करके तुम लोग परमेश्वर से वादा किया, मगर तुम आधा ही लाया, गिना नहीं, खड्डी देखा नहीं, मगर परमेश्वर एक इंसान की गुप्त की सोच और पहचानता है। हालेलुया। జాగ్రత్తగా వినండి సంగమా। అననీయ, నీవు పూర్తిగా కానుకిస్తానికి పొలం అమ్మని అన్నావు కదా, సగమే ఎందుకు తెచ్చావు? భార్యాభర్తలుగా మీరిద్దరు కలిసి పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేశారు అని అన్నాడు। ऐसा पास्टर साहब क्यों परमेश्वर को धोखा किया? अगर तुमको आधा ही देना था, आधा ही देता करके तुम परमेश्वर से वादा करना था। किया बात अलग है, कर रहा अलग है। मैं आपको एक प्रश्न पूछता हूं, मियां बीवी प्रार्थना करते समय में कोई तीसरा आदमी था क्या? था क्या? बोलो जोर से, था? नहीं, वो दोनों मिलकर प्रार्थना किया, दोनों विचार किया,
अपने ऐसा करेंगे, मगर तीसरा आदमी था वही परमेश्वर. హల్లెలూయా. దేవుడు వారిద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు. అయ్యా, పొలం అమ్మి పొలం ఎంతన్నా రేటు రాని నీ సేవకిస్తాం అని పలికినప్పుడు, భార్యాభర్తలు నిర్ణయాలు చేస్తున్నప్పుడు అదృశ్య దేవుడు, రహస్యములను చూస్తున్న దేవుడు వారితో ఉన్నాడు గనుక దైవజనుడు వారి ఒప్పందం తెలియకపోయినా, ఇదిగో సంఘ బిడ్డలకు తెలియకపోయినా, అదృశ్యమైన దేవుడు నోటిలో నుంచి వస్తున్న మాట, అంతరంగములో నుంచి వస్తున్న మాటను ఆయన విని ఉన్నాడు కనుక मन पे में भी प्रार्थना किया मगर परमेश्वर सुना. देखो ऐसा ही पास्टर साहब बोलते जा रहा, वो दोनों मियाँ बीवी नीचे गिरकर अपना जान दे दिया, मर गया तुरंत. मैं आपको यही प्रश्न पूछना चाहता हूं, मरने के जैसा बड़ी गलती क्या किया वो लोग? हाँ भैया, मौत आने के जैसा परमेश्वर के ओर से उतना क्रोध उनका परिवार के ऊपर आने के लिए उतना बड़ी गलतियां क्या किया? गुप्त की जिंदगी. హల్లెలూయా. మీకు చాలా అల్పంగా కనపడుతుందా ఇది? ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నారా? అది నీ ప్రాణాలకే ప్రమాదం. అది నీ ప్రాణాలకే ప్రమాదం. నీ రహస్యం ఒకరోజు నీ ప్రాణాలు తీస్తుంది. దేవుని యొద్ద నుండి నీ మీదకి ఆశీర్వాదం కాక, దేవుని మీద నుండి, దేవుని దగ్గర నుండి నీ మీదకి, నీ పిల్లల మీదకి ఒక దీవెన రావాల్సింది పోయి, చేతిలో हाथ में इतना सारा पैसा रख के लाने का बावजूद भी परमेश्वर की ओर से आशीष नहीं बल्कि क्रोध आया. क्यों बोले तो गुप्त में अलग था, दिखावट में अलग कर रहा. गुप्त की जिंदगी में परमेश्वर का क्रोध अपने परिवार का ऊपर आएगा. हालेलुया. సంగమా, ఒక దైవజనుడిగా నేను, సంఘ బిడ్డలుగా మీరు, యవనస్తులైన మీరు, ఒక దేవుని సేవకుడిగా ఇదిగో దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి నేను ప్రార్థిస్తున్నాను, మాట్లాడుతున్నాను. దేవుని కాళ్ళ దగ్గర నేనైనా మీరైనా మనం మాట్లాడాలి. ఓ ప్రభువా, నీ కనులకు మరుగైంది ఏమి లేదయ్యా, నువ్వు చూస్తున్నది ఏది నేను దాచిపెట్టలేను ప్రభువా. నా నడక, నా పడక, నా ఆలోచనలు, నా ఉద్దేశములు, నా మాటలను తేటగా నువ్వు చూసే దేవుడవై ఉన్నావు కనుక నీ ఎదుట నేను నా రహస్యాన్ని దాచిపెట్టి నా మీదికి, నా భార్య, నా పిల్లల మీదికి నీ ఆశీర్వాదం రావాల్సినది పోయి నీ కోపము, నీ ఉగ్రతను తెచ్చుకోకుండా నా రహస్యాన్ని పరిశుద్ధపరిచి నీకు నాకు మధ్యలో ఏ రహస్యము లేకుండా బ్రతుకుటకు నాకు సహాయము చేయండి. ఆమేన్. చెప్పాలి గట్టిగా ఆమేన్. हालेलुया. अरे तुम जीना चाहते तो जियो भाई, गुप्त का जिंदगी जीना चाहता है तो जीवा. एक बार मुझे अद्दंकी जाना था. बड़ा गुरुजी ने बोला तुम अद्दंकी आ जाओ, आंध्रा. उस समय में मेरे पास ऐसा स्मार्टफोन नहीं था, छोटा फोन था. मैं ऐसा अपना बच्चे से फोन लिया, क्योंकि मैं पहले बार जा रहा हूँ आंध्रा में मीटिंग में, फोटो कम से कम फोटो लेने में सहायता होता करके इनका फोन लेके गया. इनका फोन नंबर पासवर्ड खोलने में मेरा जिंदगी चला गया. हालेलुया. फोन खोलने के लिए 1 लाख, व्हाट्सएप खोलने के लिए 1 लाख, यूट्यूब खोलने के लिए 1 लाख. अरे कितना लाख है यार. जेल में भी इतना ताला नहीं रहेगा, जेल में भी इतना ताला नहीं रहेगा, एक ही ताला रहेगा. मैं खोला, फोटो खींचा. थोड़े दिन के बाद व्हाट्सएप में शेयर करने के लिए सोचा तो व्हाट्सएप नहीं खोल रहा. मैं बोला व्हाट्सएप, इसकी भी लाख है. अरे बाबू ये ताला, पूरा ताला अपना पास चाबी नहीं है भैया, ये सब हम नहीं खोल सकता. हालेलुया. क्यों इतना ताला? सीक्रेट है, सीक्रेट है. हाँ, ताला क्यों मारा? तो सीक्रेट है इसलिए तो मारा ताला. हालेलुया. ले सकता तुम्हारा फोन किसको दे सकता है? दम उतना है, फिर काई को जी रहा? ఎందుకండి నటన? అన్ని తాళాలు పెట్టుకొని, అన్ని సీక్రెట్ లైఫ్లు పెట్టుకొని ఎవరిని మోసం చేస్తున్నావు? అంత రహస్యం ఏముంది నీ ఫోన్లో? ఎవడు చూడలేనంత రహస్యాలు ఏమున్నాయి?
ఆలోచించు. ఒక దేవుని బిడ్డగా బ్రతుకుతున్నావు నువ్వు. దేవుని వాక్యమందు రహస్యమందు చూచే నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడు. రహస్యంలో నీ జీవితం సరిగ్గా లేకపోతే నీ సమర్పణ, నీ పరిచర్య, నీ కానుక అన్ని ఫేలే. వాళ్ళు కానుక తెచ్చారు, అననీయ సప్పీరా కానుక తెచ్చారు, కానీ దేవుడు ఆ కానుకను ఒప్పుకోలేదు. ఎందుకో తెలుసా? నువ్వు కానుక ఇస్తున్నావు, నువ్వు పరిచర్య చేస్తున్నావు, నువ్వు దేవుని సేవలో మందిరంలో పాట పాడుతున్నావు, సిస్టం పెడుతున్నావు, దేవుని సేవలో తిరుగుతున్నావు, కానీ నీ రహస్యం వేరా, నీ రహస్య జీవితం వేరు. అందుకనే ఎంత పరిచర్య చేసినా దీవెన లేదు, ఎంత సేవలో సహకరించినా ఆశీర్వాదం లేదు, ఎన్ని వేలు లక్షలు దేవుని సేవలో ఖర్చు పెట్టినా దీవెన రావడం లేదు. సేవకుడు అంటున్నాడు, ఇంత కష్టపడుతుంది అమ్మాయి, ఇంత కష్టపడుతున్నాడు అబ్బాయి, ఈ బ్రదర్ ఇంత సహకరిస్తాడు, ప్రభా నీ సేవలో ఇంత కష్టపడుతున్నారయ్యా, నీ పరిచయంలో ఇంత సహకారంగా ఉన్నారయ్యా, వారిని ఆశీర్వదించు ఆశీర్వదించు అంటే నాకేం తెలుసు సీక్రెట్ లైఫ్? ఆయనకు తెలుసు. ఎంత ప్రార్థన చేసినా జీవితాలు మారడం లేదు. విసిగిపోయి కడిపెండిపోయి ఉపవాసాలు ఉండి ఉండి కడిపెండిపోయి చంపలు సొట్టలు పడుతున్నాయి, కానీ కుటుంబాలు మారడం లేదు. కారణం ప్రభు నాతో అన్నాడు, నువ్వు చెప్పు వాళ్ళకి, నువ్వు చెప్ప. రహస్యము గనక వాళ్ళు మార్చుకోగలిగితే నేనే వాళ్ళని దీవిస్తాను. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా. రహస్య జిందగీ దేవుని సేవకుడు, నీ సంఘంలో రహస్యాలు ఉన్నాయి. నీ విశ్వాసుల జీవితాలలో నాకు వారికి వారి ప్రార్థన వినకుండా, వారి జీవితంలో గొప్ప అద్భుతాలు నేను జరిగించకుండా, వారి జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం నేను కలగ చేయకుండా రహస్య జీవితం నాకు అడ్డగిస్తుంది. రహస్యాన్ని ఒక దైవజనుడైన దావీదు ఒప్పుకున్నట్టుగా, దేవా నన్ను దయతో రహస్య జీవితంలో నేను చేసిన తప్పులు, నేను చూసిన తప్పుడు అభిప్రాయం, నేను చేసిన కార్యాలను దయతో నన్ను క్షమించు క్షమించు అని కనుక వాళ్ళు అడిగి వాళ్ళు పరిశుద్ధపరచుకోగలిగితే నేనే నా ప్రజలను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, చదవండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. तेरा गुप्त की जिंदगी में जो कुछ तेरा आदतें है, अगर अभी भी प्रभु मेरा गुप्त की जिंदगी देखने वाला है, मैं उसे क्या छुपा सकता हूं? अगर आपने आप को शुद्ध करके, प्रभु मैं अभी से एक अच्छी जिंदगी में जरूर जीऊंगा, जैसा मैं बाहर है ऐसा मेरा रहस्य में भी रहूंगा, जैसा बाहर मेरा बातें है ऐसा मेरा रहस्य गुप्त की जिंदगी में भी ऐसा ही बातें, ऐसे ही सोच, ऐसे ही चाल चलन मैं करूंगा करके अगर आप इस आराधना में परमेश्वर से एक निर्णय लेगा तो अगले प्रभु भोजन तक तेरा जिंदगी में एक बदलावट जरूर मिलेगा. హల్లెలూయా. నా మాట నమ్మితే నువ్వు అలా ప్రయత్నించి చాలా మంది విశ్వాసులను రహస్యం, అందుకనే వాళ్ళ కానుక, వాళ్ళ పరిచర్య, వాళ్ళ ప్రార్థన అంత ఫెయిల్. ఆశీర్వాదం రావాల్సిన అననీయ సప్పీరల మీద మరణం 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 వచ్చి. అందుకే జాగ్రత్త జాగ్రత్త సుమా బ్రదర్, జాగ్రత్త. అవునా బిడ్డలారా, జాగ్రత్త. నా జీవితం నా ఇష్టమా? ఓకే, నీ ఇష్టం. అయితే ఒకటి సత్యం, రహస్యమందు నువ్వు ఎలా ఉన్నావో అదే పంట రేపు నువ్వు కోస్తావు. హల్లెలూయా. एक दिन राजा दाऊद सिंहासन में बैठा, ध्यान से सुना. एक पास्टर साहब आया, उनका नाम नातान, आया राजा से मिलने. सैनिक लोग बोला, राजा पास्टर साहब आया आपसे मिलने के लिए. राजा उठकर खड़ा हो गया, पास्टर साहब के लिए कुर्सी डाला. पास्टर साहब आओ बैठो, बोला. बैठा. बोलो क्या बात है? कुछ परमेश्वर की ओर से कुछ जवाब, कुछ बातें, क्यों आए? तो नातान ने बोला, आप अंधेरा में, जो रहस्य में, गुप्त में तुम्हारा पड़ोसी के परिवार को तुम नाश कर दिया. सुनो, तेरा पड़ोसी है, उसका नाम उरिया, उनकी औरत के नाम बत्शेबा है. तुम उसके ऊपर
नजर रखकर, उनका आदमी जब नहीं था तुम उनसे पाप किया। राजा, तुम रहस्य में, गुप्त में जाकर उसे तुम गलत काम कर कर, कुछ भी किसी को पता नहीं करके तुम आराम से सिंहासन में बैठा, मगर परमेश्वर देखा है। हालेलुया, हालेलुया। राजा कांपते खड़ा हो गया। सब बैठे, सब सैनिक लोग बैठे, सबके सामने उत्तर। उनको क्या जवाब मिला मालूम है? जो तुमने रहस्य में, गुप्त में किया है, दूसरों का परिवार ने तुम तोड़ा है, दूसरे के औरत के साथ तुम गलत फहमी किया है, आने वाला समय में तेरा आंखों के सामने, दोपहर में, उजाला में तेरा परिवार ऐसा ही रहेगा, तेरा आंखें देखेगा। हालेलुया। कैसा जवाब मिला देखो। దేవుని వాక్యం అంటుంది, ఆ మాట చదువుతారా? సమూయేల్ दूसरा సమూయేల్ పుస్తక్ 12 అధ్యాయం 12 వచనం. సమూయేల్ 2వ పుస్తకం 12వ అధ్యాయం 12వ వాక్యం. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీయులందరూ ఇదిగో చూస్తూ ఉండగా, రాత్రి కాదో పగటి అందే నేను చెప్పిన దానిని నేను చేస్తాను. చివరి వాక్యం చదువు అదే అధ్యాయంలో. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు గొప్ప హేతువు కలగజేసితివి కనుక నీకు పుట్టిన బిడ్డ చచ్చిపోతాడు. पढ़ो हिंदी में जल्दी, 12 वचन पढ़ो. तूने तो काम छुपा कर किया, बस आखिरी वचन पढ़ो. इस कारण तेरा जो बेटा उत्पन्न हुआ है वो अवश्य मर जाएगा. చేతులెత్తి హల్లెలూయా చెప్తాం. అసలు 2 చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. రహస్య జీవితంలో మరణం వస్తుందా, ఆశీర్వాదం వస్తుందా? అయ్యా, మరణం వస్తుందా, ఆశీర్వాదం వస్తుందా? చెప్పలు గట్టిగా, మరణం వస్తుందా, ఆశీర్వాదం వస్తుందా? దావీదు ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు. బాగా వినండి, దావీదుకు ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఆ తప్పు చేశాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, రహస్యాన్ని ఒప్పుకోలేదు, రహస్యాన్ని మార్చుకోలేదు. రహస్య జీవితాన్ని చూసిన దేవుడు అంటాడు, రాజా దావీదు, నువ్వు రహస్య జీవితంలో పరాయి వాడి కుటుంబాన్ని పాడు చేసావు గనక, పరాయి స్త్రీతో నువ్వు తప్పుగా ప్రవర్తించావు గనక భవిష్యత్తులో నీ భార్యలు నీ కళ్ళ ముందే చెరపబడతారు, నీకు పుట్టబోయే కుమారుడు నీ కళ్ళ ముందే చచ్చిపోతాడు. దేవుడు దావీదును ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. దావీదును దేవుడు నా హృదయానుసారుడు అని అన్నాడు, దావీదు నా ఉద్దేశంలో నెరవేర్చేవాడు అని అన్నాడు. అంత గొప్ప భక్తి కలిగిన దావీదును రహస్యాన్ని ఒప్పుకోకపోతే, రహస్య జీవితము చేసిన దావీదును నా దేవుడు తన కుటుంబంలో, తన కన్న బిడ్డల జీవితంలో మరణం ఆవరించింది. జాగ్రత్తగా వినండి. बच्चे कुछ कसूर नहीं किया, बच्चे कुछ गलत काम नहीं किया. बाप ने, दाऊद ने गलत काम किया मगर मरा बच्चा. मेरा बात दया करके समझने के लिए कोशिश कीजिए. अगर आपकी जिंदगी में, गुप्त की जिंदगी में बहुत गलत रास्ता है, एक ना एक दिन वो फल तुम्हारा बच्चों के ऊपर, तुम्हारा परिवार के ऊपर तुम देखना पड़ेगा. వినండి దయచేసి, దేవుని వాక్యం చెప్తుంది, దావీదు తప్పు చేశాడు, తన కుమారుడు చచ్చిపోయాడు. కుమారుడు ఏం చేశాడండి? కుమారుడు తప్పు చేయలేదు. బైబిల్ చెప్తుంది, తండ్రులారా, తల్లులారా,
ఒక దైవజనుడిగా నేను, ఒక సేవకుడిగా నేను, విశ్వాసం వెళ్ళిన మీరు ప్రతిరోజు మన పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా బిడ్డ పెరిగి పెద్దోడు కావాలి, నా కుమార్తె ఘనమైన జీవితంలో ఉండాలి, నా పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉండాలి, నా పిల్లలు మంచి ఉద్యోగంలో ఉండాలి, నీ పిల్లలు ఒక అద్భుతమైన స్థితిలో ఉండాలని కోరుకోవడానికి ఉపవాసాలు ఉంటున్నావు, ప్రార్థిస్తున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు. అయితే విను జాగ్రత్తగా, ఆ ఆశీర్వాదాలు నీ పిల్లల మీద రావాలి అని అంటే నీ రహస్యం క్లియర్గా ఉండాలి. నీ రహస్యం గనక మరుగుగా ఉండి, నీ రహస్య జీవితం పాపంగా ఉంటే నీ ప్రార్థనల ఫలం కాదు కదా, రహస్యపు యొక్క ఫలం నీ పిల్లల మీదకి దిగుతుంది. दाऊद की प्रार्थना का फल बच्चों के ऊपर नहीं आया। दाऊद की गुप्त की जिंदगी में जो किया हुआ पाप की फल बच्चों का ऊपर आया। तुम्हारा रहस्य की जिंदगी, तुम्हारा गुप्त में तुम जीने का जो तरीका है, वो तरीका का फल तुम्हारा बच्चे पाना पड़ेगा। हालेलुया। తెలుసో తెలియక ఎక్కడో పొరపాటున జరిగిందా? ఒక సేవకుడిగా చెప్తున్నా, దావీదు ప్రార్థించినట్టు, ప్రభువా నా రహస్యములను క్షమించు, నా రహస్య జీవితాన్ని మన్నించు. నేను తప్పుడు చూశాను, నేను తప్పుగా ప్రవర్తించాను, నేను తప్పుగా మాట్లాడాను, నేను తప్పుడు వ్యక్తులతో కాంటాక్ట్ పెట్టుకున్నాను, నేను తప్పుడు వీడియోలు చూశాను. అయ్యా నా రహస్య అనుభవాలు వేరు. నీకు ఎవ్వరికి తెలియకుండా నేను ఒక భక్తిపరులుగా, ఒక భక్తురాలిగా, ఒక మంచి వ్యక్తిగా నేను చలామణి అవుతున్నాను. నేను అనుకోలేదు, నేను భ్రమలో బతుకుతున్నాను. నా భార్యకు తెలియదు, నా భర్తకు తెలియదు, నా పిల్లలకు తెలియదు, నా సేవకుడికి తెలియదు అనుకున్నాను. అందరికీ తెలియకుండా అందరి ముందు ఒక భక్తిపరమైన వ్యక్తిగా నేను చలామణి అవుతున్నాను. కానీ నేను మర్చిపోయి బుద్ధిహీనున్నయ్యాను. నీకు తెలియంది ఏమీ లేదో, నువ్వన్నీ చూసే దేవుడు, నీవు చూస్తున్నావన్న సంగతి మరిచి అందుకే ఇర్మియా పుస్తకంలో రాస్తాడు. ఇర్మియా గ్రంథం, ఇర్మియా పుస్తక్ 23వ అధ్యాయం 23-24, 23వ అధ్యాయం ఇర్మియా పుస్తకం. దయచేసి తరగతీయండి. ఇర్మియా పుస్తకం 23వ అధ్యాయం 24వ వాక్యం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, అమ్మా వినండి బ్రదర్, నాకు కనబడకుండా రహస్య స్థలములలో రాగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశముల అందంతటా ఉన్నవాడను కాదా? పడో హిందీ में जोर से आवाज खोल के पढ़ो। फिर यहोवा की ये वाणी, क्या कोई गुप्त स्थानों में छिप सकता है? मैं उसे ना देख सकूं? ऐसा कोई है? बस ऐसा कोई है क्या दुनिया में? फिर आप क्यों प्रयत्न कर रहे हैं? फिर आप क्यों इतना हिम्मत से जीने का तैयारी क्यों हो गया? ఎవరైనా ఉన్నాడా నా కన్నులను కప్పిపెట్టి రహస్యములో దాగగలిగిన వాడు? ఉంటే చెప్పండి అని అంటే నేనున్నాను అంటున్నారు విశ్వాసం. అదే చెప్పండి, ఎవరున్నారట? ఉన్నారా అమ్మా? ఉన్నారా? కొంతమంది అంటున్నారు, మరి కొంతమంది సేవకులు అంటున్నారు నేనున్నాను. ఏం చూస్తావు నన్ను? నా సీక్రెట్ లైఫ్ ఏ జీబీకి, ఏ డాటాకు, ఏ 5G 4G 6G 10G ఎవ్వడికి అందా నేను. హల్లెలూయా. అవునా? ఎవరు చెప్పారండి? ఆయన అగాధములు పాతాళమును కూడా ఆయన కన్నుల్లో చూస్తాయి. అగాధమును పాతాళమును కన్నులు చూస్తాయి. మనం భయపడాల్సింది సేవకునికి కాదు, మనం భయపడాల్సింది తల్లిదండ్రికి కాదు. ఆయన చూస్తున్నాడు. ఆయన పేరు యెహోవా ఎల్ రోహి, చూచుచున్న దేవుడు ఆయన. ఆయన కన్నులకు ఎవడు కనుక? సంగమా, నా మాటలు దయతో జాగ్రత్తగా విను. అననీయ సపీర సమర్పణ కొట్టేశాడు. ఎవడికి కావాలి నీ కానుక? ఎవడికి కావాలి నీ పరిచర్య?
కొంతమంది విశ్వాసులు ఎలా భ్రమ పెడతారు తెలుసా? అయ్యగారి దగ్గర బాగా పరిచయం చేస్తే అన్ని మాఫ్ అయిపోతాయి. ఎవరు చెప్పారు? అయ్యగారు ఏమన్నా వాషింగ్ పౌడర్ నిర్మా అనుకున్నారా? ఏయగానే మొత్తం అన్ని మరకలు పోవడానికి ఎవరు చెప్పారండి? దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట మనం బయట ఎలా ఉంటున్నామో రహస్యంగా కూడా అలాగా ఉండడానికి ప్రయత్నించాలి. ప్రభు నాతో కావడం లేదు, मैं बाहर अच्छा जिंदगी जी रहा, मगर मैं जब गुप्त में रहेगा, मैं अकेलापन रहेगा, मेरा सोच बाहर हो रहा, मेरा जीने के तरीका बाहर हो रहा, मेरे हाथों में फोन में बहुत कुछ नई नई तरीके में मैं देखने के लिए मेरा मन पुकार रहा, मेरा मन प्रेरित कर रहा। परमेश्वर मुझे सहायता दो, मैं जैसा बाहर था ऐसे अंदर जी सकूं। हालेलुया, చదమ్మ గట్టిగా హల్లెలూయా. రహస్యంగా నీ జీవితం సరిగ్గా లేకపోతే నీ పరిచర్య, నీ సమర్పణ అంత ఫెయిల్. నీకు దీవెన కాదు, మరణం, శాపమే. అననీయ సప్పీరాలకు వచ్చినట్లు దావీదు ప్రార్థిస్తున్నా కూడా రహస్యమందు అతను తప్పు చేస్తున్నాడు కనుక అతని కుటుంబంలో మరణం. మీ పిల్లలు బాగుండాలా బ్రదర్? తుమారా బచ్చే అచ్చారైనా? మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలా? మీ రహస్యాలు క్లియర్గా ఉండాలి. హల్లెలూయా, చదమ హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. और एक बात मैं बताकर मैं प्रार्थना करूं. एक दिन एक राजा है, उनका नाम यरोबाम. क्या है? चबने पेरू यरोबाम राजा है. उनको एक बच्चा है, वो बच्चा बीमारी पड़ गया. सुनो, बीमारी में आ गया. राजा है, बहुत सारा दवाई करा रहा, मगर बीमारी ठीक नहीं हो रहा. एक दिन उनकी औरत से, उनकी पत्नी से ये बात कहेगा, तुम जाओ. वो गांव में एक पास्टर साहब है, उनका नाम अहिया. क्या नाम है? अहिया. जब मैं राजा नहीं था, वो आदमी ने, वो पास्टर साहब ने मुझसे देखकर कहा, एक ना एक दिन तुम आने वाला दिनों में तुम राजा बनने वाला है. मैं राजा बनने से पहला मेरा जिंदगी को बताया. वो सही बोला, मैं ऐसे ही राजा बना. उसके औरत से यही बात बोल रहा, तुम जाके उससे बोलो मेरा बच्चा चंगा होएगा कि नहीं. मगर बहुत दिन हो गया, अपन उसको बात तो नहीं सुना, उसको छोड़ दिया. अगर अपन जाएगा तो अपने ऊपर गुस्सा करेगा. तुम ये काम करो, तुम नई अवतार करो, मेकअप करो, ताकि वो ना पहचाने. नई तरीके के साड़ी पहनो, नई तरीके के मुस्ताब करो. जाके बोलो मैं बहुत दूर से आया हूं, मेरा नाम ये है करके नया नाम बोलो. तुम पूछो मेरा बच्चा बीमारी है, ठीक होता कि नहीं. जाओ, मेरा नाम मत बोलो. तुम्हारा आदमी का नाम वो पूछेगा तो मेरा नाम मत बोलो, दूसरा बोलो. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా చెప్తున్నాడా, తన భార్యతో అంటున్నాడు, మారు వేషము ధరించుకో. దైవజనుడు అనేది అహియా దగ్గరికి వెళ్ళు, మన కుమారుడు బాగుపడతాడా లేడా అడుగు. నేను చాలా కాలమైంది అతనికి విరోధంగా బతుకుతున్నాను, నేను వెళ్తే కోపం చేస్తాడేమో, కనుక మారు వేషం ధరించుకో, యెరోబాము భార్య అని కనబడద్దు అని అనగానే, ఇదిగో वो मुस्ताब हो गया, नई तरीके के मुस्ताब हो गया. होकर दरवाजे में खड़ी. वो गांव से आने से पहला वो बेचारा पास्टर साहब बूढ़ा हो गया, अंधा हो गया, मगर परमेश्वर उससे बोल रहा, तेरा मकान में एक औरत आ रही. वो औरत यरोबाम की औरत है, वो नई अवतार लेके सिंगार करके आ रही, जैसा तुम ना पहचाने. उनकी बच्चा के लिए पूछताछ करने के लिए आ रही. तुम उससे बोलो वो बच्चा मर जाएगा. हालेलुया, हालेलुया. वो औरत आई गेट में. पास्टर साहब बेचारा बुढ़ा है. कौन?
मेरा नाम लक्ष्मी है। अच्छा आ जाओ अंदर आ जाओ। नाम अलग बोली मगर वो क्या है ये पहचाना। वो बोली हे यरोबाम की पत्नी आओ अंदर, आ जाओ अंदर। तुमको बहुत बार बड़े बड़े बातें बताने के लिए परमेश्वर ने मुझे बोला, मैं आपका इंतजार कर रहा हूं। హల్లెలూయా। బలమైన మాటలు నీకు చెప్పడానికి దేవుడు నాతో చెప్పాడు, నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఆమె ఎంత వేషము ధరించుకొని వచ్చిన దైవజనుడు అంటున్నాడు, నువ్వు వేషము ధరించుకొని ఒక దైవజనుడి దగ్గర మోసంతో వచ్చావు గనుక నీవు నీ ఇంట్లో అడుగు పెట్టగానే నీ కుమారుడు చచ్చిపోతాడు వెళ్ళు అని అన్నాడు. तुम परमेश्वर साहब को धोखा करने के लिए छुपाकर नई कपड़ा पहनकर नई अवतार श्रृंगार कर कर तुम आया ना, नई नाम बोल रहे ना, मगर परमेश्वर तेरा गुप्त की जिंदगी देखा है। परमेश्वर के और से परमेश्वर की वाचा मिला, जैसा तुम अपना कदम रखा तुम्हारा मकान में तेरा बच्चा मर जाएगा। హల్లెలూయా। రహస్యం మరణాన్ని తెస్తుందా, ఆశీర్వాదం తెస్తుందా? అయ్యా, రహస్యం నీ కుటుంబానికి క్షేమం ఇస్తుందా, ఆశీర్వాదం ఇస్తుందా? ఆలోచించు. రహస్యాన్ని ఎవడు చూడలేడు. बहुत सारे विश्वासी लोग पास्टर साहब का सामने भी ऐसा ही रहता, जैसा यरोबाम की औरत। हालेलुया। बेचारा पास्टर साहब, हमारा विश्वास बहुत तगड़ा है। हालेलुया। हमारा विश्वास बहुत खतरनाक है। क्या समझे, इस देश में नहीं है अपना ऐसा विश्वासी लोग, ऐसा बोलेगा। मगर बहुत सारे राज की बात पास्टर साहब बेचारा नहीं जानता। हालेलुया हालेलुया। सदा मुश्किल हालेलुया। मैं आपको एक प्रश्न पूछता हूं अम्मा, మనం ఆరాధిస్తున్న దేవుడు స్వస్థపరిచే దేవుడా, అవునా కాదా? చెప్పండి నోరు తెరిచి, అవునా కాదా? ఎందుకు స్వస్థత రాలేదు ఆయనకి? ఆ బాబుకి స్వస్థత ఎందుకు రాలేదు? अपना परमेश्वर चंगा करने वाला परमेश्वर है ना, फिर वो बच्चे को चंगा क्यों नहीं मिला? गुप्त की जिंदगी, तेरा गुप्त की जिंदगी की वजह तुम्हारा परिवार में चंगा नहीं मिलेगा। బాగా వినండి, స్వస్థత రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? రహస్య జీవితం. విశ్వాస బిడ్డలారా, తల్లులారా, నువ్వు దేవుని ఎదుట ఎప్పుడైతే నిర్మోహమాటముగా నిండు హృదయంతో బ్రతకకుండా రహస్యాన్ని మెయింటైన్ చేస్తావో, నీ ఇంట్లో బలహీనంగా ఉన్నవారు, నీ ఒంట్లో ఉన్న అనారోగ్యాలు స్వస్థత పడవు. నువ్వు ఆరోగ్యవంతురాలు కాలేవు, నీకు భవిష్యత్తు ఉండదు. కారణం బైబిల్ చెప్తుంది, ఒకవేళ యరోబాం భార్య ఆమె యథావిధిగా వచ్చి, అయ్యా దైవజనుడా, మేము మీకు అన్యాయం చేశాం, అయితే నా కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడయ్యా, దయతో కనికరించు, ప్రార్థించు, నీ దేవుని దగ్గర నుంచి ఒక జవాబు పొందుకోవడానికి వచ్చామయ్యా అని ఉంటే ఆ పరిస్థితి మారేది. కానీ ఆవిడ వస్త్రము ధరించుకొని వేషం వేసుకొని ఏమి ఎరగనట్టు దేవుని దగ్గర స్వస్థత కొరకు ప్రార్థన చేయడం, రోగం కాస్త చావులోకి వెళ్ళింది కానీ స్వస్థత రాలేదు. హల్లెలూయా। पहले तो बीमारी में था, अभी जैसा वो नौटंकी किया एकदम मौत आ गया। पहले तो बीमारी था, थोड़े दिन बचने का मौका था। बहुत सारे विश्वासी लोग बीमारी क्यों चंगा नहीं होता मालूम है? गुप्त में तुम्हारा जिंदगी बहुत अलग है। परमेश्वर चंगा सबको कर रहे, क्यों ना तुमको क्यों नहीं कर रहा? बहुत सारा समय में हम भी ऐसे ही सोचता, ఎవరెవరో విశ్వాసులు అలా ప్రార్థన చేయగానే స్వస్థత పొందుకుంటారు. ఆ విశ్వాసులు ఎందుకు ఇంత ప్రార్థన చేసిన స్వస్థత వస్తలేదని పెద్ద టెన్షన్ అయిపోతాయి. అక్కడున్నాడు వినోద్, నెలకు ఒక్కసారి వచ్చింది ఆరాధనకి. महीने में एक बार आया क्या? दिन में हर दिन आया मंदिर। कैंसर, आस्मा, లోపట శరీరంలో ఊపిరితిత్తులన్నీ పచ్చిగా లేక ఎండిపోయి, పచ్చి కఫ్ అయితే వెళ్ళిపోతుంది, ఎండిపోయింది. అది పచ్చిగా చేయడానికి రంధ్రం చేశారు, రంధ్రం చేసి పైప్ వేశారు.
మన గ్యాస్ స్టవ్ ఎంత పైపు ఉంటుందో అంత పెద్ద ఉంటుంది పైప్. అది బ్రతకడానికి అవకాశమే లేదు. దేవుడు స్వస్థపరిచాడు. ఆయనకు ప్రార్థన చేసింది ఈ చేతులే, ఆయనకు ప్రార్థన చేసింది ఈ పాస్టరే. మరి ఎందుకో నీకు 10 సార్లు చేసిన నీ రోగం పోతలేదు? నీకు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నీ రోగం పోతలేదు. కారణం ఆలోచించు. ఎక్కడో నీ దరిద్రం నీ ఎంబడి పెట్టుకున్నావు. సేవకుల ముందు వేరు, సంఘం ముందు వేరు, నీ రహస్యం వేరు, అందరి ముందు వేరు. అందుకే పరిశుద్ధ గ్రంథం అంటుంది, అయ్యూబ్కి పుస్తక్ 27 31వ అధ్యాయం 27వ వాక్యం. 31వ అధ్యాయం యోబు పుస్తకం 27. నా హృదయము, ఇదిగో దయచేసి అందరు బైబిల్ తెరవండి. నా హృదయము రహస్యముగా ఏమై ప్రేరేపించబడి నా హృదయం ప్రేరేపించబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమందు ఉన్న నా దేవుని దృష్టికి నేను వేషధారిని అయిపోతాను. హల్లెలూయా. పढ़ो हिंदी में. 31:27. जल्दी. బస్. హల్లెలూయా. చదము హుషారుగా హల్లెలూయా. ఇదిగో నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు. मेरा और देखो. पवित्र शास्त्र में एक भक्त है, उसका नाम शद्रक मेशक अबेदनगो. उनको बोला राजा ने, मैंने जैसा बोला ऐसा तुम नहीं करेगा तो अंगार में डाल दूंगा, मार डालेगा. आंखों के सामने आग की गोला, आंखों के सामने बहुत खतरनाक राजा, वक्त कम है. अगर वो जैसा बोला ऐसा नहीं करेगा तो मार डालेगा. मगर उन लोग जवाब दिया, तुम जैसा बोला ऐसा हम करने का कोई जरूरी नहीं है, हम ऐसा नहीं झुक सकता, हम ऐसा मूर्ति के सामने हम नहीं झुक सकता. आजकल बहुत सारे लोग बोलते हैं, गुरुजी हमारे मेहमान ने हमको जबरदस्ती किया. तुम्हारा आंखों का सामने कोई आग का गोला तो नहीं है ना? अगर आग की गोला रहेगा तो भी उन लोग बोला हम नहीं करेगा. तुमको आग का गोला का जरूरी नहीं, तुम्हारा पड़ोसी बस होता, तुम्हारा पड़ोसी बस, तुम्हारा दोस्ती बस. बोलता हमारा मेहमान ने जबरदस्ती किया इसलिए हमको ये सब लगाना पड़ा. हम शादी में गया तो हमको जबरदस्ती किया इसलिए हमको वो करना पड़ा. अरे तुम्हारा सामने तो राजा खड़ा है तो तुम यीशु कौन है बोलेगा? तुम ऐसे ही बोलेगा. तुमको कोई भरोसा नहीं कर सकता, क्योंकि कोई जबरदस्ती करने से तुम बदलावट हो सकता, अगर लाठी पकड़ेगा तो. హల్లెలూయా. ఏం విశ్వాసం అండి? పెళ్లిలో ఎవరో బలవంతం చేస్తే నీ ప్రతిష్టను పాడు చేసుకుంటావు. ఎవరో బంధువులు నీకు ఒత్తిడి చేస్తే నీ సమర్పణను పాడు చేసుకుంటావు. మనిషివా పశువా? ఒక నిర్ణయం మీద నిలబడి నీకు బతకనికి రాదా నీకు? వాక్యం అంటుంది, దేవా నన్ను ఎవరైనా ప్రేరేపించి దేనినైనా చేయడానికి నన్ను ఒత్తిడి చేస్తే
పరలోకమున ఉన్న నీ దృష్టికి నేను వేషధారినైపోతాను. అంటే మనుషుల ముందు ఒకలాగా, దేవుని ముందు ఒకలాగా. హల్లెలూయా. చదము హుషారుగా హల్లెలూయా. సమర్పణ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు లేపండి ఒకసారి. సమర్పణ అంటే మీ సొమ్ములను సమర్పించుకునే వాళ్ళు చేతులు లేపండి. చేతులు పైకి లేపండి బాగా. మీరు సచ్చేదాకా పెట్టుకోని అంటేనే బల్ల తీసుకోండి. లేకపోతే లేము పెట్టుకోని అంటే ఇప్పుడే పెట్టుకోండి, బల్ల తీసుకోండి. పెట్టుకుంటే ఎప్పుడు పెట్టుకో. ప్రతిష్ఠించుకున్నావా? సస్తే తప్ప ప్రతిష్టలోంచి పక్కకు జరగకు. వేషధారిగా బతకకు. బంధువు ఒక చోట, చుట్టం ఒక చోట, పెళ్ళిలో ఒకలాగా, పేరెంటాలలో ఒకలాగా. నువ్వు ఇలా చేస్తే నువ్వెవరో తెలుసా? వేషధారివే. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. చవాలు హుషారుగా హల్లెలూయా. ఈ మందిరంలో నా వైపు చూడండి. ఈ పరిచర్యలో నేను ఎవరిని బలవంతం చేయలేదు. ప్రతిష్ట బోధ చేశాను. ప్రతిష్ట గొప్పతనాన్ని చెప్పాను. అది చాలా గొప్ప ప్రతిష్ట. ఆ ప్రతిష్టలో ఉండే దమ్ము లేదా? పెట్టుకో. అంతే తప్ప యూనిఫామ్ వేసుకున్నట్టుగా మందిరం ముందు, సంఘం ముందు, సేవకుల ముందు ఒకలాగా ఉండి నువ్వు లోకంలో ఉంటే, ఇదిగో బైబిల్ చెప్తుంది, ఇక ముందు కనుక నువ్వు అలా ప్రవర్తిస్తే దేవుని ఉగ్రతకు నువ్వు బలవుతావు. ఎందుకో తెలుసా? నువ్వు దేవునితోనే ఆటాడుతున్నావు. నీ రహస్యమే ఏదో అదే రేపు నీ ఫలముగా నీ ముందు రాబోతుంది. రహస్యం ఎలా ఉన్నావో బయట కూడా అలాగే ఉండు. నీ రహస్యం వేరు, బయట వేరు. ఈ పెంతెకోస్తు సంఘాల్లో ఇది ఒక పెద్ద షో అయిపోయింది. నీకు తెలియకపోతే తెలుసుకో, అర్థం కాకపోతే అర్థమయ్యేదాకా ఓపికతో ఉండు. చూసి అంటారు కదా, పులిని చూసి నక్క. చెప్పండి, పులిని చూసి చెప్పండి అమ్మా. నువ్వు నక్కగా బతికితే నక్కలాగానే ఉండు, పులిలాగా ఉండకు. పులిలాగా బతికితే పులిలాగానే బతుకు. హల్లెలూయా. చేదమట్టి హల్లెలూయా. మీ ప్రతిష్టలు, మీ రహస్యపు జీవితాలు మార్చుకోగలిగితే దైవజనుడిగా నిలబడి చెప్తున్నాను, నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మీ రహస్యం వేరు, మీ బయట ప్రపంచం వేరు అయితే స్వస్థత నీకు రావడం కష్టం. నీ పిల్లలు, నీ కుటుంబాలలో దీవెన కష్టం. ఒక యరొబాము పిల్లల విషయంలో వచ్చిన క్రోధం రేపు నీవు నీ పిల్లల మీద వచ్చే అవకాశం ఉంటుంది. ఒక యోబు పలికినట్టుగా నువ్వు ఒక వేషధారిగా బతుకుతావు. ఒక అననీయ సప్పిరాల యొక్క పరిచర్య కానుక దేవుడు కొట్టేసి, ఎవరికి కావాలి నీ కానుక? ఎవరికి కావాలి నీ పరిచర్య? రహస్యం వేరు, బయట వేరు. మా ముందు ఒకలా ఉంటున్నావు, లోపల ఒకలా ఉంటున్నావని ఆత్మ దేవుడు శిక్ష విధించిన శిక్షకు నువ్వు పాత్రుడిగా కావద్దు సుమా. ఆ విషయాన్ని ప్రేమతో నేను మీతో మనవి చేస్తున్నాను. దేవునితో ఆటాడకు, దైవికమైన విలువలతో ఆటాడకు. తండ్రులారా, రహస్యమందు బతికిన దావీదు జీవితాన్ని బట్టి తన పిల్లల మీదికి అబ్షాలోమే తనకు శత్రువుగా మారాడు. అబ్షాలోమే దావీదు మీదకి ఖడ్గమెత్తాడు. కారణం అన్యాయంగా ఒక కుటుంబాన్ని పాడు చేశాడు. రహస్యంగా పాడు చేసిన దావీదు జీవితాన్ని కొన్ని సంవత్సరాలు ఏడవలసి వచ్చింది. రహస్యం చాలా ప్రమాదం. మనుషులకు మనం కనపడం. నా రహస్యాలు మీకు తెలియాయి, మీ రహస్యాలు నాకు తెలియాయి. కానీ మనందరినీ చూస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. చేదమ్మ గట్టిగా హల్లెలూయా. యవ్వన బిడ్డలారా, మీ తల్లులకు, మీ తండ్రులకు, మీ దైవజనులకు, మీ సంఘానికి నువ్వు ఎలా ఉన్నావో నీకు బాగా తెలుసు. రహస్యాన్ని మార్చుకునే ఓపిక లేదా? అయితే నువ్వు మెయింటైన్ చెయ్యి. బైబిల్ అంటుంది, మరుగైనది ఏది బయలుపరచబడక పోదు. రహస్యములో ఉన్న విత్తనం ఒకరోజు మొక్కగా బయటకు వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు టెలిఫోన్లో డిలీట్ చేసినంతగా ఈజీగా దేవుని దగ్గర డిలీట్ కాదు. నేను మళ్ళీ ప్రేమించి చెప్తున్నాను, మనుషులం ఎక్కడో ఒక చోట తప్పు జరిగిండొచ్చు,
ఎక్కడో చోట బలహీనత జరిగిండొచ్చు, ఎవరో ఒత్తిడో, ఎవరో ప్రలోభమో. అర్థమవుతుందండి? పెంతెకోస్తు ప్రతిష్టలో ఉండగలిగితే ఉండే ఓపిక లేదా, మౌనంగా ఉండు. కానీ ప్రతిష్టతో ఆటాడకు. ప్రతిష్టను చెరిపితే నువ్వు చెడిపోతావు. ప్రతిష్టలో నిలబడకపోతే రేపు దేవుడే ఉగ్రత నీ మీదకి వస్తాడు. నీ సమర్పణ, నీ త్యాగాలు, నీవన్నీ ఎన్నిక లేనిగా మారుతాయి. నా దేవుడు ఈ బల్లారాధనలో మాట్లాడుతున్నాడు. రహస్యము చూసే దేవుడు నీకు ఫలమిస్తాడు. హల్లెలూయా. నా రహస్యమే నాకు ఫలం వస్తుంది. నా ప్రార్థన గదిలో నేను ఎలా ఉంటున్నాను, నా ప్రభు దగ్గర నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను, నా సంఘం ముందు నేను ఎలా ఉంటున్నాను, నా దేవుడు చూస్తున్నాడు. రహస్యమే పంట. నీ రహస్యమే నీకు ఫలం. నీ రహస్యం చాలా క్లియర్గా ఉంటే ఒక అద్భుతమైన మాట, నీ ప్రతి కన్నీళ్లకు ఫలం ఇవ్వబోతున్నాడు. నీ ప్రతి కష్టానికి ఫలం ఇవ్వబోతున్నాడు. నీ నీతి ఒకరోజు నిజాయితీ బయటకు రాబోతుంది. కారణం లోకం నిన్నేమైనా అనుకొని నీ రహస్యం క్షేమంగా, నీతిగా, నిజాయితీగా ఉంటే నా దేవుడు ఒకరోజు నీతిని బయటకు తీస్తాడు. హల్లెలూయా. కనుక సంగమా, దయతో ఈ కడవరి కాలంలో మనల్ని మనం సరి చేసుకుందాం. రహస్య ఫలాలను అనుభవించకుండా రహస్య జీవితం మన మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది కనుక రహస్యములో తేటగా బ్రతుకుటకు దేవుడు కృపించునుగాక. దయచేసి లేచి నిలబడదా. ఒక 2 నిమిషాలు